ఎందుకు ఇలా చేశావు నువ్వు? ఎంతో గర్వపడేదాన్ని నేను నా మనవణ్ణి చూసుకుని. అందరికీ చెప్తూ ఉండేదాన్ని నువ్వు నా కుటుంబం గౌరవాన్ని పెంచుతున్నావు అని. కానీ నువ్వు మొత్తం అంతా మట్టి పాలు చేశావు, మొత్తం మట్టిలో కలిపేశావు నువ్వు. నేనేమనుకున్నానంటే నా మనవడు కదా, ఎప్పుడు తప్పు చెయ్యలేడు అని, ఏ విషయంలోనూ తప్పు చెయ్యలేడు అనుకున్నాను. కానీ నువ్వైతే తప్పు చేయడంలో హద్దులు దాటేసావు కదరా. అందరిలో తలెత్తుకోకుండా చేసావు నువ్వు, తలెత్తుకోకుండా చేసావు. ఎందుకిలా చేసావు? ఆయన తప్పేమీ లేదమ్మమ్మ, ప్లీజ్. నువ్వు మధ్యలో మాట్లాడదు. వీడిని వెనకేసుకు రావద్దు. అందరికన్నా ఎక్కువగా వీడు నిన్నే మోసం చేశాడు. అరే వీడు నీ కుటుంబాన్ని అవమానించాడు ప్రజ్ఞ. తమాషా చేసేశాడు. నీ నమ్మకాన్ని వమ్ము చేశాడు. అలాగే నా నమ్మకాన్ని అయితే వీడు కాలి కిందేసి తొక్కేశాడు. మంచి పని చేశావు, చాలా మంచి పని చేశావు నువ్వు. అభి, సాధించావు నువ్వు, చాలా గొప్పగా సాధించావు. ఎంత ఎత్తుకెదిగిపోయావంటే నా దృష్టిలో నువ్వు దిగజారిపోయావు. సిగ్గులేదా? అయినా నువ్వెందుకు తలదించుకున్నావు? నేను తలదించుకున్నాలే చేసావు కదా. ఇక బతికినంత కాలం అందరి ముందు నేను గర్వంగా తలెత్తుకుని కాదు, తల దించుకుని బతికే పరిస్థితికి తీసుకొచ్చావు అభి. మీ అమ్మా నాన్నలకి నేను మాటిచ్చాను, వాళ్ళ వారసుని నేను ఎంతలా పెంచుతాను, ఎలాంటి సంస్కారం ఇస్తానంటే అందరూ తననే ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని. ఎవరైనా ఏమనుకోవాలంటే పిల్లలంటే అసలు అభి ఆలియాలా ఉండాలి అని. భగవంతుడా, ఇప్పుడు అందరూ నన్ను ఎన్నో అంటారు. ఎన్నో ఆశలతో నేను నీకు పెళ్లి చేశాను. ఎన్నో కోరికలతో కోడలిని ఇంటికి తీసుకొచ్చాను. ఎంతో సంతోషంగా నేను ఈ ప్రజ్ఞకి ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నీ ఇవ్వాలనుకున్నాను. అభి, నువ్వైతే ప్రజ్ఞకు కూడా నేను మొహం చూపించలేని పరిస్థితికి తీసుకొచ్చావు. భగవంతుడా, నేనేమనుకున్నానంటే నా ప్రేమ మీ ఇద్దరికి తల్లిదండ్రులు లేని లోటు తీర్చేస్తుందనుకున్నాను. కానీ అలా జరగలేదు. నేను ఫెయిల్ అయిపోయాను. నిజంగా అమ్మ లేని లోటుని అసలు ఎవరు తీర్చలేరు. అమ్మ స్థానాన్ని కేవలం అమ్మే భర్తీ చేయగలదు. ఒకవేళ మీ అమ్మ ప్రాణాలతో ఉండుంటే నువ్వు తనని చూసి, తన మొహం చూసి నువ్వు ఈ పొరపాటు ఎప్పుడు చెయ్యవు, ఎప్పుడు చెయ్యలేవు. నిన్నటి దాకా నేను ఎంతో గర్వపడ్డాను. నువ్వు నా మనవడవని, అభి నా మనవడని, నేను అభికి నానమ్మనని. ఈ రోజు నాకు సిగ్గుగా ఉంది నిన్ను నా మనవడని చెప్పుకోవడానికి. నాకు అసహ్యం వేస్తోంది. ఈ రోజు నన్ను తలదించుకునే పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని నేను సరిగ్గా పెంచలేకపోయాను అభి. భగవంతుడా, ఇలాంటి రోజు చూడడానికి ముందే నాకు చావెందుకు రాలేదయ్యా? నానమ్మ ప్లీజ్, ఇలాంటి మాటలు. చచ్చిపోయింది మీ నానమ్మ, అంతమైపోయింది మీ నానమ్మ. ఇక నీకు నాకు మధ్య ఏమీ లేదు మన మధ్య.
అలాగే నేను నీకేమీ కాను, ఏమీ కాను నేను నీకు. ఇక దీన్ని అంటారు టిట్ ఫర్ టాట్ అని. నువ్వు నాతో బంధం తెచ్చుకున్నావు కదా, ఈరోజు నానమ్మ నీతో బంధం తెంచేసుకుంది. ఇప్పుడు తెలుస్తుంది ఒంటరిగా ఉండడం అంటే ఎలా ఉంటుందనేది. అమ్మమ్మ ప్లీజ్ ప్లీజ్ మీరు ఇలా చేయకండి. ఆయనతో మీరు బంధం తెంచుకోకండి. ఆయన చాలా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నారు. మీరే ఆయన జీవితం అమ్మమ్మ. అలాంటిది మీరే ఆయనతో బంధం తెంచుకుంటే ఆయన బతకలేరు అమ్మమ్మ. ప్లీజ్. ప్రజ్ఞ, అమ్మా నువ్వు అసలు ఏం చేస్తున్నావు? అమ్మా నాకు తెలుసు, నాకంటే ఎక్కువగా వాడు నిన్నే బాధ పెట్టాడు. కానీ నువ్వు వాడిని వెనకేసుకొస్తున్నావా? ఇంత మంచిదానిగా ఉండద్దు ప్రజ్ఞ, ఇంత మంచిదానిగా ఉండద్దు. ఈ మంచితనాన్నే వీడు అవకాశంగా తీసుకున్నాడు. మీకు తెలియదు అమ్మమ్మ, ఆయన అసలు అలా ఏమీ చేయలేదు. ప్లీజ్ ఆయన క్షమించండి అమ్మమ్మ ప్లీజ్. అసలు నువ్వు ఆడదానివేనా? నీకు కనిపించడం లేదా ఈ మనిషి నిన్ను మోసం చేశాడని? ఒక ఆడదానికి ఇంతకంటే దారుణమైన విషయం ఇంకే ఉంటుంది ప్రజ్ఞ. నీ భర్త మరో ఆడదాని బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. మనకి ఈ రహస్యం గురించి ముందుగానే తెలిసిపోవడం చాలా మంచిదైంది. లేకపోతే జీవితాంతం ఆపి మనల్ని మోసం చేస్తూనే ఉండేవాడు. లేదమ్మమ్మ, ఆయన నన్ను ఎప్పుడు మోసం చేయలేదు. నాకు మొత్తం అంతా తెలుసు. అయినా నేనే ఆయనకి తోడుగా నిలబడ్డాను. ఏమన్నావు నువ్వు? నీకు మొత్తం అంతా తెలుసా? అయినా ఇదంతా తెలిసి కూడా నువ్వు ఉండగానే నీ భర్త మరొకరితో సంబంధం పెట్టుకున్నాడని తెలిసి నువ్వు వాడికి తోడుగా ఉన్నావా? అవును. ఇలా ఎందుకు చేసావు? నువ్వు ఇలా ఎందుకు చేసావు? నేను నిజంగానే ఈ అబద్ధంలో ఆయనకి తోడుగా ఉన్నాను. అలాగే నేను ఇన్ని రోజులు ప్రెగ్నెంట్ గా ఉన్నట్టు నాటకం ఆడుతూ వచ్చాను. ఎందుకంటే తను ఈ ఇంట్లో ఉండాలని నేను కోరుకున్నాను. కానీ అమ్మమ్మ, నేను నిజం చెప్తున్నాను. మేమిద్దరం మీకు నిజం చెప్పాలని అనుకున్నాం, కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నావు అంతే. ఇంతలోపు నువ్వేమంటున్నావు ప్రజ్ఞ? నీ భర్త నువ్వు ఉండగానే మరొక ఆడిదంతో సంబంధం పెట్టుకున్నాడు. అయినా నువ్వు తనకు అండగా నిలబడ్డావా? ఎందుకమ్మా? మీకోసం 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 నా కోసమా? ఎందుకంటే మీకు ఆయన వారసుడు కావాలి కాబట్టి. అమ్మమ్మ, ఈ ఇంటి వారసుడు ఆయన బిడ్డ. తను కడుపులో పెరుగుతున్నాడు. మీ ఈ కోరికను కేవలం తను మాత్రమే పూర్తి చేయగలదు. అందుకే మేమీ నాటకం ఆడాల్సి వచ్చింది. అందుకే నేను తనుని ఇంటికి తీసుకొచ్చాను. నీకు పిచ్చి పట్టిందా? నువ్వు నిజమే చెప్పావు. నాకు ఈ ఇంటికి వారసుడు కావాలి. కానీ ఈ కలను నేను మీ ఇద్దరి వల్ల పూర్తి చేసుకోవాలనుకున్నాను. అభికి పుట్టబోయే బిడ్డ అభి భార్య ద్వారా కావాలి. ఇంకెవరో బయట దాని వల్ల కాదు. మర్యాదగా మాట్లాడండి. మీరు మా అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. మీ మనవడు మిమ్మల్ని మోసం చేశాడు కదా అని ఆ కోపం అంతా మీరు నా కూతురు మీద తీర్చుకుంటారా? తనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? నాకు అర్థం కావడం లేదు. సిగ్గులేంది మీకా మీ కూతురు కానీ? ఇంత జరిగిన తర్వాత కూడా తను మీ కూతురని మీరు ఎలా అనగలుగుతున్నారు? తను ఏదో చాలా గొప్ప పని చేసిందని మాట్లాడుతున్నారు. అరే, పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది మీ కూతురు. ఒక పెళ్ళైన మగాడితో సంబంధం పెట్టుకుంది తను. ఒక పెళ్ళైన మగాడితో సంబంధం పెట్టుకున్న ఆడదానికి మీ కూతురు అని చెప్పుకునే అధికారం కూడా లేదు. ఈ సమాజం అలాంటి వాళ్ళని ఏమని పిలుస్తుందో అది మీకు తెలుసు, అలాగే నాకు తెలుసు. ఏవైనా మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడండి. ఆ తర్వాత మీరు తలదించుకునే పరిస్థితి రాకూడదు కదా. ఏ సంబంధాన్ని మీరు అక్రమ సంబంధం అంటున్నారో అదే సరైన సంబంధం, నిజమైన సంబంధం. మీ మనవడు, నా కూతురు పెళ్లికి ముందే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రజ్ఞతో పెళ్లి తర్వాత జరిగింది. అభి, నిజం చెప్పు.
ఇతను చెప్పేది నిజమేనా? నువ్వు పెళ్లికి ముందు అవునానమ్మా, పెళ్లికి ముందే మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం. కానీ ఏదైతే జరిగిందో అది నేను కావాలని చేయలేదు నానమ్మ. సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే నేను మత్తులో ఉన్నాను. అది నాకు ఒక వీక్ మూమెంట్ నానమ్మ. నీ డ్రామాలు ఆపుతావా? అది నీ వీక్ మూమెంట్ అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే ఒకవేళ ఆ సమయంలో అక్కడ తనుకు బదులు ఇంకెవరైనా ఉండుంటే అప్పుడు నువ్వు వాడతావు కూడా. నేను చెప్పాను కదా నా పరిస్థితి ఎలా ఉందని. నేను అసలు ఎప్పుడు ఏ అమ్మాయితోనూ అలా బిహేవ్ చేయలేదు. కానీ నేను తన్నుని ప్రేమించాను అనేది మాత్రం నిజం. తనని నేను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను. ఎప్పుడైతే నాన్నమ్మ నా దగ్గరికి ప్రజ్ఞ సంబంధం తీసుకుని వచ్చిందో అప్పుడు నేను తన్ను దగ్గరికి వెళ్ళాను. కానీ తన్ను అప్పుడు నాకంటే ఎక్కువగా తన కెరియర్ ఇంపార్టెంట్ అనుకుంది. తను నాకంటే ఎక్కువగా తన కెరియర్ని ప్రేమించింది. తనకు అనిపించింది నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత బహుశా తనకి యాడ్ కాంట్రాక్ట్స్ దొరకపోవచ్చని. అందుకని అదేవి అంత పెద్ద కారణం కాదు. కానీ అయినా కూడా ఒకళ్ళు మీకు కావాలంటే మీ అమ్మాయిని కూడా అడగొచ్చు. ఓ మై గాడ్, పరిస్థితి నా చేయి దాటిపోతుంది. ఒకవేళ ఇలాగే సాగిందంటే నా నిజం బయటపడిపోతుందేమో. తను అభి ఇప్పుడు చెప్పిందంత నిజమేనా? ఆన్సర్ మీ తను, ఇదంతా నిజమేనా? ఎస్ మమ్మీ. కానీ అభి నాతో ఏం చెప్పాడంటే తను ప్రెగ్నెంట్ పెళ్లి చేసుకుని తనకి డివోర్స్ ఇచ్చి తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానని. షడా తను, నువ్వు నా ఫ్రెండ్ అయ్యుండి కూడా దీని గురించి నువ్వు నాకు అసలేవి చెప్పనే లేదు. హౌ కుడ్ యూ? ఆయన నానమ్మ అన్నయ్య చెప్పిందంతా నిజమే. ఈ విషయంలో అప్పట్లో అన్నయ్యే నన్ను తను దగ్గరికి ఒప్పించడానికి పంపించాడు. తను అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి కుదరదని చెప్పింది. ఆలియా, నువ్వు నోరు ముయించేసి మీ అన్నయ్య తప్పులని దాచాలని చూడొద్దు. ఇది తప్పు, వీడే తప్పు చేశాడు. పెళ్ళైన తర్వాత కూడా వీడు తనుతో సంబంధం పెట్టుకున్నాడు. ఇది ఈ ప్రపంచంలో అన్నిటికంటే చాలా పెద్ద తప్పు. నువ్వైతే ఈ తప్పుని దాచి పెడతావు, కానీ తను బిడ్డనైతే నువ్వు ఎలా దాయగలవు? ఆ సమయంలో నువ్వు స్పృహలో ఉన్నా లేకపోయినా అనవసరం. కానీ ఆ సమయంలో నువ్వు నా మనవడివే కదా. నీకు నేనిచ్చిన సంస్కారాన్ని నువ్వు ఎలా మర్చిపోయావు? ఒకవేళ మర్చిపోతే ఇప్పుడు నువ్వు నాన్నమ్మని మర్చిపో. అలాగే తెలుసుకో, మీ అమ్మా నాన్న లాగానే మీ నాన్నమ్మ కూడా చచ్చిపోయిందని. ఇక తను, ఈ ప్రజ్ఞ ప్రతి అడుగులోనూ నీకు తోడుగా నిలబడింది కదా. ప్రతి క్షణం నీకు తోడుగా నిలబడింది. తన మనసు అంత గొప్పదై ఉండొచ్చు, కానీ అభి నా మనసు అంత మంచిది కాదు బాబు. తను నిన్ను క్షమించగలదేమో, కానీ నేను నిన్ను క్షమించలేను. ప్లీజ్, నేనేమీ వినదలుచుకోలేదు. నువ్వు తప్పు చేశావంటే తప్పు చేశావంతే, దానికి శిక్ష పడాల్సిందే. ఆలియా తప్పు చేసిందని నువ్వు తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పావు. నువ్వైతే పెద్ద తప్పు చేశావు. నీకు కూడా శిక్ష పడే తీరుతుంది. నీ శిక్ష ఏంటంటే ఇక నువ్వు నీ మొహం నాకు ఎప్పటికీ చూపించకు. నువ్వు ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలి. వెళ్ళు, వెళ్ళిపో, వెళ్ళి ఇంట్లో నుంచి ఇక నా ముందుకి ఎప్పటికీ రాకూడదు. నానమ్మ ప్లీజ్, నువ్వు అలా అనొద్దు. నానమ్మ నీకు తెలుసు కదా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నానమ్మ నేను నా నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ నీకు ఇలా అనిపిస్తే ఈ ఇల్లు నీది అని, నువ్విక్కడి నుంచి ఎందుకు వెళ్ళాలి అని, అప్పుడు నేనే వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళాలి, లేకపోతే నేను వెళ్ళాలి. మనం ఇద్దరం ఒకే ఇంట్లో ఉండడం కుదరదు.
వెల్ డన్ నానమ్మ. ఇప్పుడు నువ్వు సరిగ్గా న్యాయం చేశావు. లేదు నానమ్మ, ఈ ఇంటిని నేను కట్టించాను, కానీ ఈ కుటుంబం నీ వల్లే ఏర్పడింది. వీళ్ళందరికీ నీ అవసరం ఉంది. నీకు నా మొహం చూడాలని లేదు కదా నానమ్మ. దానికి నువ్వు ఈ ఇంటిని వదిలేడాల్సిన అవసరం లేదు. నేనే వెళ్ళిపోతాను నానమ్మ ఈ ఇంటి నుంచి. నానమ్మ, నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను నీకు నా మొహం ఎన్నటికీ చూపించను. ఐఎమ్ సారీ. ఆగండి. నేను ఇంటికి మీకు భారీగా వచ్చాను. ఒకవేళ మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నేను కూడా మీతో పాటు వస్తాను. నువ్వు కూడా వాడితో పాటు వెళ్ళిపోతావా? వాడు మంచి పని చేశాడనుకున్నావా? నువ్వు తప్పుకి తోడుగా ఉంటున్నావు నేను ప్రజ్ఞ. తప్పుకి తోడుగా ఉండడం లేదమ్మమ్మ, నా భర్తకి తోడుగా ఉంటున్నాను. నా భర్త ఎక్కడ ఉంటే అదే కదా నా ఇల్లు అవుతుంది. ఒకవేళ ఆయన ఇంటి నుండి వెళ్ళిపోతే అప్పుడు నేను కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. సరే, నువ్వు కూడా వెళ్ళిపో. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నా దృష్టిలో తప్పు చేసిన వాళ్ళకి తోడుగా ఉన్నవాళ్ళు అంతకంటే పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. నువ్వు వెళ్తున్నావు కదా, అలాగే వెళ్ళు. కానీ ఈ ఇంటితో నువ్వు అన్ని సంబంధాలు తెంచుకుని వెళ్లాల్సి ఉంటుంది. అయ్య భగవంతుడా, ముందేమో నో బాల్కి 6, కానీ ఇప్పుడు ఫ్రీ హిట్కి బాల్ స్టేడియం నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇక అమ్మమ్మ అయితే హద్దులు దాటేశారు. ఆవిడ అసలు మొత్తం గేమ్నే మార్చేశారు. అభి వల్లే నీకెన్నో బంధాలు ఏర్పడ్డాయి కదా ఈ ఇంట్లో. ఇప్పుడు అభితో పాటే నీకు ఈ ఇంట్లో ఉన్న బంధాలన్నీ తెగిపోతాయి. నీకు నాతో ఉన్న బంధం కూడా తెగిపోతుంది. అభితో పాటు నువ్వు కూడా నాకు నీ మొహం చూపించకూడదు. మర్చిపోవాలి ఈ ఇంటిని. అలాగే నేను కూడా మర్చిపోతాను నువ్వసలు ఈ ఇంటికి వచ్చావన్న సంగతి. మామ్, డాడ్, మీరు కూడా ఇంటికి వెళ్ళండి. నేను మీకు ఫోన్ చేస్తాను, ప్లీజ్. ఇప్పుడు నా మనసుకి కాస్త ప్రశాంతంగా ఉంది. ఇంత జరిగిన తర్వాత ఇంకా సంతోషంగా లేకుండా ఎలా ఉంటాను నేను? అన్నయ్యకి ఈ ఇంట్లో ఉండడు అనుకుంటే అప్పుడు నాకు ఎలా కావాలంటే అలా చేసుకోగలను కదా. ఆలియా, నువ్వు నాతో పాటు పద. వాట్? పద. ఓ గాడ్, తను ఏం చేస్తున్నావు? నువ్వు అక్కడ అందరి ముందు నా చేయి పట్టుకుని ఎందుకు తీసుకొచ్చావు? ఆలియా, నువ్వు నన్ను అమ్మమ్మకి నిజం ఎందుకు చెప్పనివ్వలేదు? పెళ్లి ప్రపోజల్ కంటే ముందు నా కెరీర్ గురించి ఆలోచించాలని అభి నన్ను బ్లేమ్ చేశాడు. కానీ నువ్వు నేను అందరి ముందు నిజం చెప్పేస్తే అందరి దృష్టిలో మంచిదాన్ని అయ్యి ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటే అదే అనుకో. నువ్వు తేడా ఏముంది చెప్పు. కానీ నువ్వు మాట్లాడే ముందు ఎందుకు ఆలోచించడం లేతను? సరే, నువ్వు వెళ్ళి చెప్పేసే నాన్నమ్మకి మనం అసలు పెళ్లి ఎలా జరిపించావని, ఎందుకు చేశాము, ఎలా చేశాము అదంతా వెళ్ళి చెప్పేసే నువ్వు నాన్నమ్మకి. ఆ తర్వాత నానమ్మ అన్నయ్యని మాత్రమే కాదు మనందరినీ ఇంట్లోంచి బయట గెంటేస్తుంది. నీకేమనిపిస్తుంది? కేవలం అన్నయ్యని మాత్రమే ఇంటి నుంచి గెంటేస్తుందనా? నీకు అర్థం కావడం లేదా? తను నానమ్మకి దీనంతటి గురించి తెలిసిపోయిందనుకో, అప్పుడు ఆ ప్రజ్ఞ ఆవిడ దృష్టిలో ఇంకా గొప్ప మనిషి అయిపోతుంది. ప్రజ్ఞకి మనం అందరూ ఎంత అన్యాయం చేశామని అనిపిస్తుంది. అప్పుడు ఆ కళ్ళ చూడుంది
ఈ ఇంట్లో యజమానిలాగా ఉంటుంది. ఎందుకంటే మనం బయటకు వెళ్ళిపోతే తనే కదా ఇంట్లో అధికారం చెలాయిస్తుందేంటి? అదే కదా నువ్వు కోరుకుంటున్నావు. ఇదంతా నేను ఆలోచించడం లేదు. పాపం ఆలోచించడానికి నీ దగ్గర అసలు బుర్ర ఉంటేనే కదా. మొదటి రూల్ తను, మనకి నష్టం జరిగిపోయినా పర్వాలేదు, కానీ మన శత్రువుకి మాత్రం లాభం కలగకూడదు. యూర్ రైట్. థ్యాంక్ యూ ఆలియా, నువ్వు నన్ను ఆపి మంచి పని చేసావు. లేకపోతే అమ్మ ఈ రోజు నన్ను ఖచ్చితంగా గెంటేసి ఉండేవారు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నిజంగానే చాలా మంచి ఫ్రెండ్వి. ఐ నో. కానీ ఆలియా, నువ్వు అమ్మమ్మను కూడా ఆపు ఉండాల్సింది. ఆవిడ అభిని ఇంటి నుంచి బయటకు గంటేస్తున్నారు. ఐ మీన్ అభి ఆవిడ మనోడు, ఆవిడ ఎలా చేయగలరు? ఏం చెయ్యాలనుకుంటే అది చేయనివ్వుతాను. నువ్వు నానమ్మ చేసింది మీ ఇద్దరి దృష్టిలో ఒక తప్పు, కానీ అది నానమ్మ దృష్టిలో పెద్ద మోసం కదా. మోసపోతే ఎంతో బాధగా ఉంటుంది తను. అన్నయ్య ఎవరి ఎమోషన్స్ తోనన్నా ఆడుకుంటే నాన్న ఊరుకుంటుందేమో, కానీ ఒక బంధంతో ఆడుకుంటే మాత్రం నానమ్మ ఎప్పటికీ క్షమించలేదు. అందుకే నానమ్మ అన్నయ్యని ఇంటి నుంచి గెంటేసింది. ఏదేమైనా నేను మాత్రం ఇలా జరగనివ్వను. నేను ఆవిడకి నచ్చ చెప్తాను. ఆవిడ నువ్వు ఆపుతాను. ఇలా ఏం చేయకూడదు తను. లేకపోతే ఏంటి? అభి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సిచ్యువేషన్ చేయి జారిపోతుంది అలియా. నేను మాట్లాడి తీరాల్సిందే. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. జరిగేది జరగనివ్వు తను. నువ్వు నన్ను ఎందుకు ఆపుతున్నావు అలియా? ట్రస్ట్ మీ, నేను అంతా చక్కదిద్దుతాను. నేను వెళ్ళి మాట్లాడతాను. బట్ దిస్ ఇస్ నాట్ ఇనఫ్ ఆలియా. ఐ మీన్, నానమ్మ జీవితాంతం అన్నయ్య మీద కోపంగా ఉండలేదు కదా. పైగా అన్నయ్య దగ్గర ఎంత డబ్బుందంటే తను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే ఒక కొత్త ఇల్లు కొనుక్కోగలడు. అంటే నా శత్రువుకి అసలు శిక్ష పడనట్టే కదా. ఐ వాంట్ టు సీ హిమ్ డిఫీటెడ్. అన్నయ్య నా ముందు తల దించుకోవడం నేను చూడాలి. ఇక ఇది ఎప్పుడు జరుగుతుందంటే తన పేరు, అలాగే రెప్యుటేషన్, తన డబ్బు మొత్తం అన్నీ తనకి తోడు లేకుండా ఉన్నప్పుడు. ఇక ఇవన్నీ నేను ఒంటరిగా చేయలేను. ఎవరో ఒకరు హెల్ప్ తప్పకుండా తీసుకోవాలి. అదెవరంటే వాళ్ళు కూడా నాలాగా అన్నయ్యకి శత్రువులు అయ్యుండాలి. ఎవరున్నారలా? ఎవరు 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 ఆలోచించాలియా? ఎస్, ఆఫ్ కోర్స్ హీస్ ద వన్. తను నాకు తప్పకుండా హెల్ప్ చేయగలడు. రేపే నేను వెళ్ళి తనతో మాట్లాడి చూస్తాను. మిస్టర్ అభిషేక్ మెహ్రా, నువ్వు నాకు నా ప్రేమని దూరం చేశావు కదా. ఇప్పుడు రెడీగా ఉండు, ఎందుకంటే నేనిప్పుడు నీకు అన్నింటినీ దూరం చేసేస్తాను.